రోజురోజుకు ఆడవాళ్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట నేరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయడం, అత్తమామలను చంపడం, కొందరైతే ఏకంగా కడుపును పుట్టిన పిల్లల్నే హత్య చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఇటీవల ఢిల్లీలో ఒక మైనర్ బాలుడి మర్డర్ జరిగింది. అయితే ఢిల్లీకి చెందిన ఒక లేడీ డాన్ కనుసన్నల్లోనే ఈ మర్డర్ జరిగింది అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసుపై విచారణ జరిపిన పోలీసులు లేడీ డానే ఆ బాలుడిని హత్య చేయించినట్లుగా గుర్తించారు. ఆమె మైనర్ బాలుడిని అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది తెలుసుకుందామా? టేక్ ఏ లుక్. జిక్రా ఈమె ఓ బౌన్సర్. ఈమె ఈశాన్య ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఢిల్లీ లోకల్ గ్యాంగస్టర్ అయిన హషీం బాబా భార్య జోయ్ దగ్గర ఈ జిక్రా బౌన్సర్గా పనిచేసేది. ఆమె పనిచేసేది ఒక గ్యాంగస్టర్ భార్యతో కాబట్టి ఈమె కూడా వాళ్లలా కావాలనుకుంది. అక్కడే ఉండే గన్స్తో రీల్స్ చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసేది. దీంతో ఒకసారి జైలుకు కూడా వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈమె కూడా హషీం బాబాలా గ్యాంగస్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది. దీంతో తనకు తానే లేడీ డాన్గా ప్రకటించుకుంది. వాళ్లతో కలిసి పనిచేయాలనుకుంది. అయితే హసీం బాబా ఓ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ లేడీ డాన్ రెచ్చిపోయింది. తానే ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయింది. 10 నుంచి 12 మంది యువకులతో ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంది. జోయా ద్వారా హషీం బాబాకు దగ్గరవ్వాలని, ఆమె డ్రగ్స్ వ్యాపారంలో కూడా పాల్గొనాలని ఈమె కోరుకుంది. అయితే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడంలో ఆమెకు సహాయం చేసిన జోయా అరెస్ట్ తర్వాత ఆమె ప్రణాళికలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన కునాల్ సింగ్ అనే బాలుడికి లేడీ డాన్ అయిన జిక్రా సోదరుడితో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో కొన్నాళ్ల క్రితం కునాల్ వర్గానికి చెందిన కొంతమంది సభ్యులు జిక్రా సోదరుడు సాహిల్పై దాడి చేశారని, దీనితో కునాల్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తన సోదరుడిపై దాడి చేసిన కునాల్ సింగ్పై పగ పెంచుకున్న లేడీ డాన్ అతని హత్యకు ప్లాన్ చేసింది. తనను చంపేస్తానని ఏకంగా కునాల్ సింగ్కు వార్నింగ్ కూడా ఇచ్చింది. అనుకున్నట్టే అతని ఇంటి వద్ద ఓ గ్యాంగును పెట్టింది. గురువారం రాత్రి పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చిన కునాల్ను జిక్రా గ్యాంగ్ పట్టుకుంది. కునాల్పై కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. గమనించిన స్థానికులు కునాల్ను స్థానిక హాస్పిటల్కు తరలించగా కునాల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జిక్రా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.